గ్రానైట్ క్వారీలు ముత్యగృహాలుగా మారుతున్నాయి. ఉపాధి కోసం వచ్చిన కూలీల ఉసురు తీస్తున్నాయి. మైనింగ్ మాఫియా కాసుల కక్కుర్తి పరాకాష్ఠకు చేరుకుంది. భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో దీపం వలె అల్లాడుతున్నాయి. శ్రీకాకుళంలో క్వారీల పరిస్థితిపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో క్వారీల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాలు లోపించిన భద్రతా ప్రమాణాల్ని బహిర్గతం చేస్తున్నాయి. బ్లాస్టింగ్లు, ప్రకృతి విపత్తుల సమయాల్లో కార్మికుల ప్రాణాలు కోల్పోవడం జిల్లాలోని క్వారీల్లో సాధారణమైపోయింది. ఇటీవలే మెలియపుట్టి మండలం జంగాలపాడులోని రాజయోగ గ్రానైట్ క్వారీలో పిడుగుపడ్డం, అదే సమయంలో జనరేటర్ ని ఆపేందుకు వెళ్లిన 3 కూలీలు విద్యుత్ షాక్ తో మృత్యువాత పడగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వాతావరణం బాగోలేకపోయినప్పటికీ కూలీళ్లు క్వారీలో పనులకి దింపారని యాజమాన్యంపై ఆరోపణలు వచ్చాయి. మృతులు 3 ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 5 నెలల క్రితం మెలియపట్టి మండలం దబ్బగూడలోని విఆర్టీ గ్రానైట్ క్వారీలో బ్లాస్టింగ్ జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా బాంబులు పేలి 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అది పేలుడు కాదని, పిడుగుపడి కార్మికులు చనిపోయారని తొలుత యాజమాన్యం నమ్మించడానికి ప్రయత్నం చేసింది. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీస్, గనులు, విపత్తుల నిర్వహణ, క్లూస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని లోతుగా పరిశీలించి మృతికి పేలుడే కారణమని నిర్ధారించాయి. ఇది ఒక్క జంగాలపాడు, దబ్బగూడకే పరిమితం కాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి మండలంలోని క్వారీల్లో కార్మికులు ఇలా ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ ప్రాణాలతో జూదమాడుతున్నారు. దబ్బపాడులో జరిగిన ప్రమాదం తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా మైనింగ్ ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పూర్తయిన తర్వాతే మైనింగ్ చేపట్టాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ, మైనింగ్ పోలీసులతో కూడిన బృందాలు జిల్లా వ్యాప్తంగా క్వారీల్లో తనిఖీలు జరిపాయి. వీర రాంప్రసాద్ గ్రానైట్ కంపెనీలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. జిల్లాలో క్వారీల్లో తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 70 గ్రానైట్ క్వారీలు ఉండగా 130 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఏటా ఏదో ఒక క్వారీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం సాధారణంగా మారింది. జిల్లాల్లో అరుదైన గ్రానైట్ నిల్వలు ఉండటంతో దేశంలోని బడాబాబులు దృష్టి పడింది. ఇష్టారాజ్యంగా మైనింగ్ మాఫియా ఇక్కడ తవ్వకాలు సాగిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. పరిమితికి మించి తవ్వకాలు జరపడం, ఓవర్లోడింగ్, అక్రమ రవాణా సాధారణం. ఇదో మైనింగ్ మాఫియా సామ్రాజ్యం. ఇక్కడ ఇతర రాష్ట్రాల కూలీలకే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. కార్మికుల భద్రతా ప్రమాణాలు ఉండవు. ఇక PF, ESI సౌకర్యం ఊసే కనిపించదు. కార్మికుల మరణాలు రికార్డులకు ఎక్కేవి తక్కువే. అంతర్గత ఒప్పందాలతో బయటకు రాకుండా పోతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకి పిడుగుతో పాటు జనరేటర్ ఆపడానికి వెళ్తున్న నేపథ్యంలో ఆ పిడుగు వల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి 3 కార్మికులు చనిపోయారు. మధ్యప్రదేశ్, బీహారు, అలాగే రాజస్థాన్కి సంబంధించిన కార్మికులు. ఆ వలస కార్మికుల మధ్యగా ఇతర కార్మికులు కూడా సంఘీభావంగా నిలబడి ఆ కార్మికులు చనిపోయిన వాటికి సంబంధించి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి, అలాగే దానికి సంబంధించి ఏదో ఒకటి పరిష్కారం చేస్తే కానీ విడిచిపెట్టామని చెప్పి ఆందోళన చేస్తే చివరికి ఆ రాజస్థాన్కి సంబంధించి కొంతమంది మధ్యవర్తులు జోక్యం చేసుకొని ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ప్రభుత్వం గతంలో కలెక్టర్ గారు వచ్చి పరామర్శ చేసిన సందర్భంగా ప్రకృతి విపత్తుల సంస్థ నుంచి మేము 4 లక్షల రూపాయలు చెల్లిస్తామని ప్రకటన చేశారు. యాజమాన్యాలు అయితే మాత్రం అందులో పనిచేసిన ఏ ఒక్క కార్మికులకు సంబంధించి కూడా ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయట్లేదు, ESI అమలు చేయట్లేదు, అలాగే ఇన్సూరెన్స్ కూడా అమలు చేయట్లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల వివరాలు 1979 మైగ్రేట్ యాక్ట్ ప్రకారం కలెక్టరేట్లో నమోదు చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. క్వారీల్లో వారు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు తెలపడానికి కూడా వీలు లేకుండా పోతుందంటున్నారు స్థానిక నేతలు. ఈ ప్రాంతంలో ఏంటంటే నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజయోగి గ్రానైట్లో 3 చనిపోయినారు. అంతకుముందు దేనపురం గ్రానైట్లో 1 చనిపోయినారు. అలాగే టెక్కల ప్రాంతంలోన మేఘవరము, పోలవరము, అదేవిధంగా జీడిపేట, ఇవన్నిటిలో కూడా చనిపోయినా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆందోళన నిన్న టెక్కలు చేస్తే ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఇస్తారని తూతూ మాపగా చేసేసి అలా నష్టపరిహారం కూడా సరిగా అందే పరిస్థితి లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి ప్రభుత్వం భద్రతా చర్యలు వెంటనే చేపట్టాలి. CIT ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఏదో తూతూ మాత్రంగా చేస్తామని చెప్తారు తప్ప, కమిటీలు వేసి చేతులు దులుపుకుంటారు తప్ప అవి పరిష్కారం చేయడం లేదు. ఇక దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.
ఇప్పటికైనా జిల్లాల్లోని క్వారీల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి మళ్లించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత కంటే ప్రమాదాలు జరగక ముందే కళ్లు తెరవాలని కోరుతున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం కార్మిక సంఘాలతో కలిసి రావాలని కోరుతున్నారు. లేకపోతే తమ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కార్మిక న్యాయం చేయాలి.